ఎలా ఉపయోగిస్తుందంటే కా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండిఏ కావ్య గారు చాలా తక్కువ అమౌంట్ని పెంచుతూ ఉన్నారంటే ఈ కంపెనీని కొనుక్కోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుందేమో. మనం వేలం పాట పాడకుండా ఉండడమే మంచిది. పాడితే మనమే నష్టానికి వెళ్ళిపోతామని తక్కువ ఇటు కనకం అటేమో వాళ్ళు ఇద్దరు చాలా తక్కువ చేసుకుంటూ ఉంటారు. మిగిలిన వాళ్ళంతా కూడా చాలా సైలెంట్ అయిపోతారు. ఏంటి కంపెనీ ఏమీ రేట్లు పెంచడం లేదు అని చెప్పనేసరికి వాళ్ళకేమో అప్పులు చాలా ఉంటాయి. కావాలని సిద్ధార్థ్ ఇక్కడికి వస్తాడు. యామిని ఇవన్నీ తెలుసుకుని సిద్ధార్థ్ని ఇక్కడికి రంగంలో దింపుతుంది. ఈ కంపెనీ ఎండీగా ఉంటే కంపెనీ మొత్తం అమ్మేస్తే అప్పులు మొత్తం తీరిపోతాయని యామిని సిద్ధార్థ్ కలిసి ప్లాన్ చేస్తారు. ఆ రకంగా అక్కడ కంపెనీ ఎక్కువ రేటుకి అమ్ముడుపోతే వాటితో అప్పులు తీర్చేసుకోవచ్చు అని ప్లాన్ చేస్తారు. కానీ కంపెనీ అస్సలు పైకి వెళ్ళలేదు. ఎంత రేటు చెప్పారో దాని మీద 1,00,000 2 లక్షలు పెరుగుద్దు తప్ప వీళ్ళు అనుకున్న కంపెనీ రేట్ అయితే రాదు. రాకపోయేసరికి ఇదేంట్రా ఇలా జరుగుతుంది అని చెప్పాను. కానీ అదే నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉండగానే పలానాది 3 సార్లు అని అనేసరికి తక్కువ రేటుకి కోట్ చేసి తక్కువ రేటుకే కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. కంగ్రాచులేషన్స్ కళావతి గారు అని చెప్పనేసరికి థ్యాంక్ యూ అని చెప్పి కావ్య అయితే అంటుంది. కావ్య అనేసరికి అక్కడి నుంచి నేరుగా వాళ్ళు రావాల్సిన అమౌంట్ని కలెక్షన్ని తీసుకునేసరికి ఏంటి ఆమెని అర్థం కాలేదా? కావాలని నేను రంగంలోకి దిగాను. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి కావ్య గారే తక్కువకి పాడుతున్నారంటే కంపెనీ ఏదో లొసుగుల్లో ఉందని వాళ్ళకి అర్థం చేసుకుంటారు. అది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఉన్న టాలెంట్. అందుకనే మిగిలిన వాళ్ళు ఎవ్వరూ పాడకుండా ఉండిపోయారు. కంపెనీ ఎక్కువ రేటుకి వెళ్ళలేదు. సో కంపెనీ డౌన్లోనే ఉంది. ఇంతకు మించి ఎండీగా తెలివితేటలు అవసరమా? నువ్వు ఇంటికి వెళ్ళిపోజ్జో పాప, మేము వెళ్ళి కంపెనీ చూసుకుంటాము అని చెప్పి కావ్య కాస్త బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి కావ్య మొత్తం కూడా సిద్ధార్థ్ ప్లాన్ ఏంటి, సిద్ధార్థ్ ఈ కంపెనీకి ఎండీగా ఎందుకు ఉండాలనుకుంటున్నాడు అన్న విషయం అంతా మిగిలిన బోర్డు మెంబర్స్కి వివరించి చెప్తుంది. వాళ్ళ కంపెనీ చాలా అప్పుల్లో ఉంది. అప్పులు తీర్చడం కోసం వాళ్ళ కంపెనీని వేలం పాటకు పెట్టారు. అందులో డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి దాని ద్వారా అప్పులు తీర్చేద్దామనుకున్నారు. అది వచ్చే అవకాశం లేదని మన కంపెనీ మీద పడి ఇప్పుడు మేము బాధ్యతల నుంచి తప్పుకుంటే తను ఎండీగా కూర్చుని కంపెనీ అమ్మేస్తాడు. అమ్మేసి తన అప్పులన్నీ తీర్చేసుకుని మాకేం సంబంధం లేదంటే మీరు ఏం చేస్తారు? యాజ్ ఏ బోర్డ్ మెంబర్గా మీకు ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా అంటూ మాట్లాడేసరికి ఎస్ మేడం, నిజమే, మీరు చెప్పేది 100% కరెక్ట్. ఆ సిద్ధార్థ్ అలాంటి వాడే. తనకిచ్చిన కంపెనీనే నిలబెట్టుకోలేని వాడు. ఇంత గొప్ప కంపెనీ, 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఇంత పెద్ద కంపెనీని నాశనం చేయడానికి క్షణకాలం పట్టదు. చిటికినేసినంతలో కంపెనీని అమ్మేసి ఆ డబ్బులతో ఉడాయిస్తాడు. అప్పుడు మనం ఏమీ చేయలేము. కావ్య మేడం ఎందుకు చెప్తుందో అర్థం చేసుకుందాం అందరూ అని చెప్పనేసరికి సరే సిద్ధార్థని పిలిపించి మేము కళావతి మేడంనే ఎండీగా ఉంచడానికి ఒప్పుకుంటున్నామని చెప్పేద్దాం మేడం అని చెప్పాను. కానీ అందరూ కలిసి సిద్ధార్థకి ఫోన్ చేస్తారు. సిద్ధార్థ్ రానే వస్తాడు. ఏంటి కావ్య మేడం తనని ప్రూవ్ చేసుకుందా అనగానే సూపర్గా ప్రూవ్ చేసుకున్నారు అని చెప్పనేసరికి ఏమని అన్ఫిట్ అనా అనగానే అన్ఫిట్ ఎవరో ఫిట్ ఎవరో బాగా తెలుసు. ఎవరు కంపెనీకి అప్పులున్నాయో, ఎవరు ఏ ప్లాన్తో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎండీగా కూర్చోవాలి అనుకుంటున్నారో అన్నీ తెలుసు అని చెప్పి ఇంకా మిగిలిన బోర్డు మెంబర్స్ మాట్లాడుతుండగా ఈలోపు రాజ్ రానే వస్తాడు. రావడంతో రండి మిస్టర్ రాజ్ అని చెప్పాను కానీ కూర్చోండి అని కావ్య సీట్నిచ్చి పక్కన నిలబడుతుంది. ఏంటి కళావతి మేడం అన్ఫిట్ అని అంటున్నారా అని చెప్పాను. కానీ కళావతి మేడం అన్ఫిట్ అని అనట్లే, మీరు అన్ఫిట్ అని అంటున్నాము. మీ కంపెనీకి అప్పులు ఎక్కువ ఉండడం వల్లే కదా కంపెనీని ఎక్కువ రేటుకి అమ్మేద్దామనుకున్నారు. కానీ ఆ అవకాశం మీకు దక్కలేదు. సో ఈ కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ కంపెనీని అమ్మేద్దామని ప్లాన్ చేశారు. అదే కదా మీ ప్లాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సిద్ధార్థ్. ఏంటి సిద్ధార్థ్ గారు, మీ ప్లాన్ ముందే బోర్డు మెంబర్స్కి ఎలా తెలిసిపోయింది అనుకుంటున్నారా? తెలిసిపోతుంది, మీ మైండ్ని చదివేశారు కదా వాళ్ళు. సో మీరు ఈ కంపెనీకి ఏ మాత్రం పని చేయరు. మీకు సంబంధించిన షేర్స్ అన్నీ కూడా మిగిలిన షేర్ హోల్డర్స్ అందరూ కూడా షేర్ చేసుకున్నారు. మీకు ఈ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు.
దయచేసి మా కంపెనీ నుంచి బయటికి వెళ్ళిపోతే మీ మర్యాద మీరు దక్కించుకున్న వాళ్ళు అవుతారు, లేదంటే మాత్రం మెడబట్టి బయటకు గెంటాల్సి వస్తుంది అని చెప్పాను. కానీ అంత శ్రమ మీకెందుకు మేడం, మేం చూసుకుంటాము అని చెప్పి బోర్డు మెంబర్స్ అందరూ కూడా వెళ్ళండి అని చెప్పి అందరూ చెప్పడంతో ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజు కావ్య వంక చూస్తూ ఉంటాడు. ఇదేంటి, ఈవిడ నాకు 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చింది ఈ కంపెనీ ఎండీగా నటించమని, నా అవసరం లేకుండానే ఈవిడ ఎంతెలా ఎలా మాట్లాడిస్తుంది, కంపెనీకి తినే ఫిట్ అని తినే అర్హురాలని ఎలా అనుకుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే, మేడం మీరు నిజంగా చాలా తెలివితేటలు గలవారు, అందుకే సిద్ధార్థ ప్లాన్ని ముందే పసిగట్టి సిద్ధార్థి కంపెనీలో ఉండకుండా చేయడానికి మీరు ఎంతో గొప్పగా చేశారు. సిద్ధార్థ్ లాంటి వాడిని మేము నమ్మలేదు మేడం, కానీ వాడు గుణగణాలు ఏంటో తెలియాలి కాబట్టి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే పద్ధతిలో వాడి గురించి ఎంక్వైరీ చేస్తారని మీ మీద నమ్మకంతో ఒప్పుకున్నాం మేడం, లేదంటే ఆ సిద్ధార్థ్ లాంటి వాడిని నమ్మి ఇంత కంపెనీని, ఇంత కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీని అప్పచెప్పేస్తామని ఎలా అనుకున్నారు మేడం, మాకు మీ మీద టాలెంట్ ఉంది అనగానే చాలా థ్యాంక్స్ అండి, నా మీద ఇంత టాలెంట్ పెట్టి ఇంత నమ్మకం ఉంచినందుకు అనగానే, మిమ్మల్ని నమ్మకపోతే ఎవరిని నమ్ముతాం మేడం, రాజ్ సార్కి హెల్త్ బాగోలేకపోయినా మీరే కంపెనీని ఒంటి చేత్తో నడిపిస్తున్నారు, ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా సరైన సమయానికి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తూ అందరివి ఆర్డర్స్ సరైన సమయానికి ఇస్తూ ఒక పక్క డిజైన్స్ చేస్తూ ఒక పక్క కంపెనీని చూసుకుంటూ ఎంప్లాయీస్ ఎవరి దగ్గర నుంచి చెడ్డ పేరు రాకుండా కంపెనీని మీ భుజాల మీద ఇంతలాగా రన్ చేస్తుంటే మిమ్మల్ని మేము ఎందుకు తప్పు పడతాం మేడం, ఇంకెప్పుడు ఇలాంటి ఎలిగేషన్లు రాకుండా చూసుకుంటాం మేడం, మీ దాకా మాత్రం రానివ్వము అని చెప్పి బోర్డు మెంబర్స్ అందరూ కూడా చెప్పి వెళ్ళిపోతారు. కంగ్రాచులేషన్స్ మేడం, ఇదంతా మీ తెలివితేటల వల్లే అని చెప్పనేసరికి, ఏంటి కళావతి గారు నన్ను 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చి నాతో ఇంతలా చేయించిన తర్వాత మీరు ఏంటి ఇలా చేశారు అని చెప్పనేసరికి, ఏమీ లేదు రాజు సార్, మాకు చివరి క్షణంలో ఒక ఆలోచన వచ్చింది, ఆలోచన ద్వారా మా అమ్మ ద్వారా నేను ఇలా చేశాను, లేదంటే ఆ సిద్ధార్థ్ మిమ్మల్ని అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేకపోయేవారు, అప్పుడు నిజంగా కంపెనీ ప్రాబ్లంలో పడేది, మీరు కంపెనీని సేవ్ చేయాలని 2 రోజులు కష్టపడి నేర్చుకున్నారు, నేను కాదనను, కానీ కంపెనీ బాగుండాలని మీరు కోరుకుంటారు కదా, మీరు ఒకవేళ కంపెనీ ఎండీగా వచ్చి కూర్చున్న సిద్ధార్థ్ అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేకపోతే తర్వాత చాలా ప్రాబ్లం వస్తుందని, అందుకోసమనే ఇంకా నేను ఏమీ మాట్లాడలేక ఇంకెలా ప్లాన్ చేశాను, అందుకే మీకు ఫోన్ చేసి కూడా చెప్పలేదు అనగానే, మీరు ఫోన్ చేయట్లేదని బహుశా ఆఫీస్కి వెళ్ళిపోయారేమోనని డౌట్ వచ్చి అమ్మకు ఫోన్ చేస్తే ఆఫీస్కి వెళ్ళిపోయింది నాన్న అని చెప్పారు, అందుకే సరాసరి ఇక్కడికే వచ్చేసాను, నేను వచ్చేసరికి ఆ సిద్ధార్థ్కి జరగాల్సిన సన్మానం జరిగి వాడిని కాస్త బయటికి గెంటేస్తున్నారు, ఇంకా నేను వచ్చినా ఉపయోగం లేదు అని చెప్పాను. కానీ అలా అంటారేంటి, మీరు ఉపయోగం ఉంది, మీ వల్లే కంపెనీ నిలబడింది, మిమ్మల్ని ట్రైన్ చేస్తూనే నాకు అసలు విషయాలన్నీ కూడా తెలిసాయి అంటూ కావ్య చెప్పేసరికి రాజ్ అయితే సంతోషపడతాడు. కానీ ఇంకా అందరు కూడా పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డాము, కావ్య మేడమే ఎండీగా ఉందని అందరూ కూడా చాలా సంతోషపడతారు. శృతి అని చెప్పనేసరికి, చెప్పండి మేడం అనగానే, మన ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ వేళ లంచ్ ఇక్కడే ప్రిపేర్ చేయించేసాయి, లేదా హోటల్ నుంచి పార్సిల్స్ తెప్పించేసాయి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పనేసరికి, సరే మేడం అని చెప్పి ఇంకా శృతి అయితే చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.